అంతర్ఘ మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది. చిట్ట చివరి సమావేశం కాగా కార్యక్రమంలో చర్చల అనంతరం మండల ప్రజా పరిషత్ సమావేశంలో వచ్చే నెల 4తో మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల కాలం అయిపోనున్నందున వారిని పూలమాలలు, శాల్వాలతో మండల ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కూర్చుంటే గ్రూప్ ఫోటో దిగు. ఎంపీసీ గారు మన ఎంపీసీ సత్కరిస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నా ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి ఎప్పుడూ పేరు పడవతుంది, ఏ ఊళ్ళో చూసుకుంటాం. అందరం ఒక కుటుంబాన్ని కలిసిపోతున్నాం. జెడ్పీటీసీ కాబట్టి కానీ కుటుంబంలో తోటి కూడా కలిసి ఉంటారు. తోటి లాగా కలిసి ఉంటారు కానీ వాళ్ళతో కలిసి అంతా రిలేషన్ తోటి ఒక కుటుంబంగా ఎవరు కూడా ఏ రోజులో ఎవరితో ఇలాంటి అలా చెప్పేసి మాకు అన్ని విధాలుగా 5 సంవత్సరాల నుండి సహకరించిన అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఆరోగ్య డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాఖ కానీ, అన్ని విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిస్తే సంతానం చెప్పేసి కంపెనీ కానీ వాళ్ళు ఇస్తున్నట్టు వాళ్ళ సమస్యలు కానీ పరిష్కరించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ గారు చిన్న మండలాలు చేసి, చిన్న జిల్లాలు చేసి, అధికారులు ప్రజల దగ్గర ఉండాలని పెద్ద ఆలోచనతో చేస్తే ఆ కేసీఆర్ ఆలోచనతో మన అంతర్గా మండలం ఏర్పడి పెద్ద పెద్ద ఏర్పడింది. కాబట్టి ఈ అంతర్గాముకు జెడ్పీటీసీ రిజర్వేషన్ వచ్చినందుకు నేను 1989 డిసెంబర్ 21వ తారీఖు నాడు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా జాయిన్ అయ్యి 29 సంవత్సరాల 6 నెలలు పెద్దపేట గ్రామానికి తపాలా సేవలు అందించి ఇక్కడ మా బంధువు కావచ్చు, మా బావమల్లి కావచ్చు, వారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండి మన జిల్లా మంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఉద్యమ నాయకుడు కోరుకని చంద్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరూ నాకు ఉండగా నేను 30 సంవత్సరాలు 29 సంవత్సరాలు 6 నెలలు నేను పోస్ట్ ఆఫీస్ సేవలో చేసిన. ఇప్పుడు నాకు అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారు. నేను ప్రజలకు మండలంలో నేను సేవ చేస్తున్నానని నా ఉద్యోగాన్ని వదులుకొని నేను ముందుకు వస్తే వారు ఈశ్వర్ గారు, కొప్పులీశ్వర్ గారు మాజీ మంత్రి, కోరపల్లి చంద్ర మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ అంతర్గా మండలం అన్ని గ్రామాల 16 గ్రామాల ప్రజల దీవులతో 7,000 ఓట్లతో నేను ఎన్నికై ఇక్కడ గెలిచి ప్రజలకు ప్రతి గ్రామానికి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు మన జిల్లా పరిషత్ గ్రాంట్ పెట్టి ప్రతి గ్రామానికి కూడా గ్రాంట్ పెట్టి నేను ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ, సర్పంచుల్లో కానీ అందరికీ కూడా నేను చిన్న స్కూలు అన్ని గ్రామాలు కూడా అభివృద్ధికి
చేసిన ఏ ఒక్క ఆఫీసర్ కూడా నేను గట్టిగా మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడడానికి ప్రజల గురించి తప్ప కానీ ఒకరిద్దరితో కానీ ఎవరు కూడా నేను గట్టిగా మాట్లాడలేదు. నాకు పత్రికా విధానంలో బాగా సాయం చేశారు. నేను ఎంపీడీఓ యాదగిరి గారు ఇప్పుడొచ్చిన కొత్త మన ఎంపీడీఓ గారు వాళ్ళు తోటి ఈరోజు నా మొదటి సమావేశం చివరి సమావేశం ఇక కర్ణాకర్ సార్ కూడా అందరికీ సుపరిచితులేదు. నేను కూడా ఎవరు ఏమనకుండా పత్రిక విలేకరులు తెలుసు నా జీవితం మీద నా మాట విధానం ఏదని కూడా నాకు నేను చెప్పకుండా 5 సంవత్సరాలు నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి సీట్ ఇవ్వలేదు కదని ఈ సందర్భంగా చేస్తున్నాను.